తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం ఈ వీడియో అన్నమాట. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో చేరేంత వరకు షేర్ చేయగలరని కోరుకుంటున్నా. ఎన్నో వీడియోస్ కు మనము లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటాము కదా, కొంచెం మా బాధ అర్థం చేసుకొని ఈ వీడియోని ఆదరిస్తారని కోరుకుంటున్నా. రైతులైతే మా బాధ కంపల్సరీ అర్థమవుతుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. మా బాధ ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి మేమైతే వ్యవసాయమే చేస్తూ ఉన్నాము. వ్యవసాయమే మా ఆధారం అన్నమాట. అయితే పోయిన సంవత్సరం మిర్చి పంట వేసి పీకల్లోతు కష్టాల్లో అయితే కూడుకుపోయినామన్నమాట. ఎందుకంటే 11 లక్షల రూపాయల నష్టం అయితే వచ్చింది మాకు. అందుకోసమని మాకున్న భూమి మొత్తం అమ్మి ఇంకా అప్పులైతే కట్టుకున్నామన్నమాట. పోయిన సంవత్సరం పంటకు సంబంధించి క్రాఫ్ట్ లోను ఒక 3 లక్షలకు పైననే తీసుకున్నామన్నమాట. 2 లక్షల కంటే ఎక్కువగా లోన్ ఉంటే రుణమాఫీ జరగది అని చెప్పినప్పుడు మేము మిగతా డబ్బులు ఇంకా కట్టుకున్నామన్నమాట. మా లోను ఇప్పటి వరకు మాఫీ అయితే కాలేదు. సీఎం గారు అసలైన రైతులకు రుణమాఫీ మొత్తం జరిగిందని అయితే చెప్తూ ఉన్నాడు. మాకిక్కడ అర్థం కాదు ఏంటంటే 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న మాకే రుణమాఫీ జరగలేదు అంటే అసలు మేము చేసేది వ్యవసాయమా కాదా అని మాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి వీడియో చేరేంత వరకు షేర్ చేసి కామెంట్ చేయండి. మంచి చెడు ఆలోచించేవారు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నా. నాకు ఉన్న భూమి మొత్తం అమ్ముకొని అప్పులు కట్టి చావాలో బతకాలో అర్థం కాని పరిస్థితుల్లోనైతే ఉన్నాం మేము. ఇప్పటికింకా 2 లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ అయితే అలాగే ఉందన్నమాట. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి.